కూటమి ప్రభుత్వం తన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. గతంలో ఎయిర్పోర్ట్ మేనేజర్ను కొట్టాడని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని, ఇప్పుడు మద్యం కేసులో ఇరికించి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. తమను ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని, ప్రభుత్వ అటవీ భూములు ఆక్రమించారని, వేధింపులకు గురిచేశారని ఆయన చెప్పారు. జగన్తో సఖ్యతగా ఉన్నాడని మిథున్ రెడ్డిపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఇదో మాయన మచ్చగా మిగులుతుందన్నారు. తన కుమారుడు కడిగిన ముత్యంలో బయటకు వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. కక్ష సాధనకు చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. గతంలో కూడా ఇదే మిథున్ రెడ్డిని అప్పుడు ఎంపీగా ఉన్న తరుణంలో ఎయిర్పోర్ట్ లో ప్యాసింజర్లందరినీ కూడా, ఇంటర్నేషనల్ ప్యాసింజర్లందరినీ కూడా వదిలేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెళ్ళిపోతే ఆ ఎయిర్ ఇండియా మేనేజర్ ను నిలదీసినందుకు కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టి అప్పుడు కూడా అరెస్ట్ చేశారు. మరి అది తప్పుడు కేసు అని తేలిపోయింది. ఆ చెప్పిన సాక్షులందరూ కూడా మేము చంద్రబాబు ప్రోద్బలంతో చెప్పాల్సి వచ్చింది అని చెప్పి ఆ రోజు చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ రోజు వ్యవహారం తీరు ఏ విధంగా ప్రజలందరూ కూడా గ్రహించారో మనమంతా కూడా చూసాము. ఇది చంద్రబాబు నాయుడు చేసిన చాలా తప్పుడు కేసును పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుడిని ఈ విధంగా వేధించారని చెప్పారు. మరి ఇప్పుడు కూడా అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక కేసులు, ల్యాండ్లు అంటాడు, లేకపోతే ఈ తప్పుడు కేసులు అన్ని కూడా, మదనపల్లి ఫైల్స్ అంటాడు. ఆ ఫైల్స్ కు నాకు ఏం సంబంధం, ఇప్పుడు దాకా సంబంధం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. ప్రభుత్వం కూడా ఏమీ తేల్చలేకపోయింది. మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ కూడా అనేక రకాల కేసులన్నీ పెట్టి వేధించడం జరుగుతూ ఉంది. మరి అనేక రకాలుగా అనేక కేసులన్నీ కూడా మా మీద పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు తారస్థాయికి